బిగ్ బాస్ కి వెళ్ళడానికి శేఖర్ భాష అనే వ్యక్తి ఇంత డ్రామా నడుస్తుంది, పైగా అతని నుంచి డబ్బులు తీసుకొని ఇదంతా ప్రమోట్ చేస్తున్నారు చెప్పుతో కొట్టకపోతే శేఖర్ భాష పాపులర్ అయ్యేవాడు. ఇది మాత్రం కరెక్టే అండి. శేఖర్ భాష ఈమె గనుక చెప్పుతో కొట్టకపోతే శేఖర్ భాషని అంత పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు కాదు. నిజమే, ఎందుకంటే శేఖర్ భాష ఆయన బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యారని తెలిసిన తర్వాత మేము ఇంటర్వ్యూకి పిలిస్తే వచ్చారు. అప్పుడు నాతో కూర్చున్నప్పుడు కూడా మేడం నిజంగా నేను ఇక్కడే బాగా ఫేమస్ అయ్యాను, అటాక్ ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది అన్నారు ఆయన. మీరు కూడా చెప్పారు ఇదే మాట. అదే, ఎందుకంటే అది ఆయనకి ఈ కేసులో అంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అన్నది అందరి దృష్టికి వెళ్ళిన సందర్భం కూడా అది. మరి ఎందుకు దాన్ని పాయింట్ రైజ్ చేయట్లేదు జనం? దాన్ని ఎప్పటికీ సోషల్ యాక్టివిటీగానే చూస్తున్నారు, ఆయన ఏదో సమాజం కోసం ఫైట్ చేస్తున్నారు అన్నట్టుగానే. నేను ఏదో చెప్తాను మేడం, ఏదో ఒక మ్యూచువల్ కన్సర్న్ లేకుండా ఏమి ఉండదు. ఎవరికి ఫ్రీ టైం ఉండదు మేడం. ఎవరు కూడా చెప్పుతో కొట్టించుకొని బూతులు తింటూ సభ్య సమాజంలో, ఇప్పుడు శేఖర్ భాష కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ సిబిలింగ్స్ ఉంటారు, వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు, నీకు ఏం అవసరం వచ్చింది, దారిన పోయే ముళ్ళ కంపెనీకి ఎందుకు అని అడుగుతారు. పోనీ ఇతనికి కెరియర్ లేదు, ఇన్కమ్ లేదు అంటే కూడా కాదు కదా, ఆయనకు మంచి ప్లాట్ఫామ్ ఉంది, అవునా కదా. అలాంటి వాడు ఎందుకు ఒకటి కంప్లీట్ గా ఒక డైహార్డ్ ఫ్రెండ్ అయినా ఇండియా రాస్తారు. అతని కోసం ఎటువంటి నిందల్ని అపనిందల్ని కూడా నెత్తినేసుకొని వాటిని సమస్యని పరిష్కరించే మార్గంలో ఒక హీరోయిజం చేయడం కన్నా వెళ్ళాలి. లేదంటారా, దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ బెనిఫిట్. ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, రాజ్ తరుణ్ కూడా సినిమా ఇండస్ట్రీలో డబ్బులు చూసే వెళ్ళాడు. ఇతను ఉన్నటువంటి ఇండస్ట్రీ కూడా డబ్బుతో చాలా మటుకు అసోసియేట్ అయి ఉంటుంది. సో ఎమోషనల్ గా వాళ్ళిద్దరు ఏదో కలిసి చేసి ఉంటారని మాత్రం నేను అనుకోవట్లేదు. దర్ మస్ట్ బి సమ్ కన్సైన్మెంట్ బిట్వీన్ శేఖర్ భాష అండ్ రాజ్. మీరు గతంలోనే వీళ్ళిద్దరు హారోస్కోప్ చూసినప్పుడు ఒక 1 month బ్యాక్ అప్పుడే చెప్పారు వీళ్ళిద్దరు మెంటాలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నప్పుడు. అయితే ఈమె చాలా స్ట్రాంగ్ క్యారెక్టరు, ఎలాగూ అసలు బయటికి సైడ్ కి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పి మీరు ఆ రోజు కూడా చెప్పారు. మీరు సేమ్ నాకు ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, అతన్ని నిందితుడుగా చేర్చారు. అలాగా తర్వాత చూసినప్పుడు ఇంకొకటి ఆమె చెప్తున్న దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి. 10 ఏళ్ళు వీళ్ళిద్దరు కలిసి సహజీవనం చేశారని పోలీసులు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అమ్మయ్య ఇక్కడికి ఏదో కేసు కొలిక్కొచ్చింది అనుకున్నాం. ఆ వెంటనే అమ్మాయి ముంబై వెళ్ళింది, అక్కడ హంగామా చేసింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కేసు మళ్ళీ అదొకటి అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చోరీ కేసు అంటూ మళ్ళీ కొత్త కథ మొదలు పెట్టేసింది. అసలు ఇవన్నీ చూస్తే నార్మల్ ఆడపిల్లలు చేసే ఇది కాదండి. ఆ మెంటాలిటీ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. మీరు ఏమంటారు? నాకు తెలిసి లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను మేడం. నాగనాథ్ గారు కాల్స్ వస్తూ ఉన్నాయండి. హలో నాగనాథ్ సార్ తో నాకు కొంచెం మాట్లాడాలి. నేను ఇస్తున్నానండి నాగనాథ్ గారికి. హలో సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది కదా, లావణ్య ఇష్యూ. ఫస్ట్ నుంచి 4 months అయిపోయిందండి ఈ ఇష్యూ నడుస్తుంది. స్టార్టింగ్ వచ్చింది ఎలిగేషన్ చేసుకోరండి, ఎలిగేషన్ చేసింది. సార్ ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఫేక్ మొత్తం ఇప్పుడు అందరూ తెలిసి ఫేక్ ఎలిగేషన్ అన్ని అర్థమైపోయి లావణ్య. అదే రాజశేఖర్ రాకపోతే ఫేక్ ఎలిగేషన్ చేసి ఏమైనా తప్పు ఏంటంటే ఫేక్ ఎలిగేషన్ వల్ల రాస్తారు జైలుకి వెళ్ళుంటే పరిస్థితి ఏంటండి? అంటే ఎవిడెన్సెస్ కూడా ఉండాలి కదా సార్ ఫేక్ ఎలిగేషన్ ఏమండి. అతను ఆ మేము చాలా మంది జైలు పంపించిందండి. ఇప్పుడు అంటే ఎవిడెన్సెస్ ఏమైనా ఉండి ఉంటాయి సార్, ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ కన్సిడర్ చేయదు కదా సార్. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఎలా సార్ చేస్తారు ఏంటండి ఎవిడెన్స్ లేకుంటే? అంటే దాంట్లో వాళ్ళిద్దరి మధ్యలో కలిసి ఉన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఓకే సార్, అది నమ్మొచ్చు. అదే ఆ సాక్ష్యాలు చూస్తే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది కోర్టు, అది కూడా మనం కన్సిడర్ చేయాలండి. అతనికి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది సార్ కోర్టు. ఇచ్చారు మ్యామ్. అది అర్థం అవుతుంది మ్యామ్. అదే అర్థం. నా ఇంటెన్షన్ ఏంటంటే ఏమైనా ఫేక్ ఎలిగేషన్ వల్ల రాష్ట్రం జైలుకి వెళ్ళి ఉంటే ఏమైనా అతనికి ఫోబియా ఒకటి ఉందండి, మీకు చూసేది లేదు మీడియా ముందు వచ్చినప్పుడు. చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. ఇంకోటి తను ఏమైనా ఈ ఫేక్ ఎలిగేషన్ వల్ల ఏమైనా రాంగ్ స్టెప్ సూసైడ్ తీసుకుంటే ఎవరు బాధ్యత అండి? ఈ మీడియా తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారండి? కరెక్ట్ సార్, మంచి పాయింట్ చెప్పారు. ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు ఏమండి సుశాంత్ రాజ్పూత్ కూడా సూసైడ్ చేసుకున్నారండి. ఇప్పుడు ఏ స్టెప్ అన్ని ఏమండి, ఆ సెలబ్రిటీ చిల్లర మనిషి కాదు అతను. బయట కొట్లాడుకొని అతను మాట్లాడలేకపోతాం, ఇంకేం చేస్తారండి ఆ మనిషి? సెలబ్రిటీస్ కి చాలా ఉంటది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఎలిగేషన్ అంటారు ఎందుకు రావట్లేదు. ఏమంటే సెలబ్రిటీ అండి, అతను బయటకు వస్తే తన మీద సినిమాలు నమ్ముకుని ప్రొడ్యూసర్లు ఉన్నారండి. ఎంత ప్రాబ్లం వస్తుందండి, ఇది ఎవరు ఆలోచించట్లేదండి.
అందరూ అనేస్తున్నారు ఎందుకు రావట్లేదు రాస్తారు ఎందుకు బయటకు మాట్లాడలేదు. అతను లావణ్యలాగా డ్రగ్స్ పెడ్లర్ కాదు, క్రిమినల్ కాదండి. ఇంకోటి అండి, తన మీద బ్యాక్ చూస్తే దాని మీద ఆయన మీద ఒక్క క్రిమినల్ రికార్డ్ కూడా లేదండి. లావణ్య 45 days జైల్లో ఉండొచ్చిందండి. ఇది ఎవరు అడగట్లేదండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్ లాస్ట్ టైం. ఓకే సార్, డిస్కస్ చేసాం. కానీ ఇప్పుడు రేపు ఏదో రాంగ్ స్టెప్ తీసుకుంటే ఎవరి బాధ్యత అండి? మీడియా తీసుకుంటారా, లావణ్య తీసుకుంటారా? సూసైడ్ చేసుకుంటే ఎవరి బాధ్యత అండి? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? ఫేక్ ఎలిగెన్స్ అన్న పెట్టేస్తారు మీడియా ముందుకు. మీడియా కూడా రాష్ట్రం మీద ఫేక్ ఎలిగెన్స్ పెట్టేస్తుంది. అంటే వాళ్ళిద్దరు సొంత అభిప్రాయమే కదా సార్, కలిసి ఉండాలి అని వాళ్ళిద్దరే కదా డిసైడ్ చేసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో. విడిపోవాలి ఎవరు లేరండి. సమంత అక్షింతనే విడిపోయారండి. ఇది ఇప్పుడు బలవంత కాపురు చేయించేస్తుందండి. కోర్టు కూడా ఇవ్వదండి, ఒక బలవంత కాపురు చేయించదండి. ఆయన చేయండి ఫోన్ ఫస్ట్ నుంచి రాష్ట్రం కావాలి కుక్కండి ఎనివల్ల తెచ్చుకోవడానికి. ఇది అర్థం కావట్లేదండి. వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది వాళ్ళని. ఇది చాలా రాంగ్ అండి. న్యాయం పేరు మాట్లాడాలండి. మీడియా కూడా అండి, మీడియా చాలా రాంగ్ వే కన్వర్ట్ చేస్తుందండి. ఒక్క నిమిషం యాంకర్ గారితో మాట్లాడు. ఏమంటే మీడియా ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేయదండి. మీరందరూ కూడా గమనించాలి. ఇప్పటి వరకు జరుగుతున్న డిబేట్స్ కావచ్చు, మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం, మీ అభిప్రాయాలను సేకరించడం అనేది కూడా చిన్న విషయం కాదు. ఇదంతా కూడా మీడియా ఓ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని చేస్తున్నదే. ఓకే నేను నమ్ముతాను మేడం. కానీ రేపు పొద్దున అలాంటివి ఏమీ జరగకూడదు. అందుకే కదా రాజ్ తరుణ్ అనే అమ్మాయి కూడా అదేం కోరుకోవట్లేదు కదా, అతను ఏదో అయిపోవాలనేం కోరుకోవట్లేదు. తనకంటూ అక్కడ ఏదో ఒక సెటిల్మెంట్ మాత్రమే కోరుకునేది. కాబట్టి మనం కూడా అలాంటివి జరగాలని మనం ఎవరం కూడా అలా మనం కోరుకోకూడదండి. అలాంటివి జరగకూడదు, అలాంటి రోజులు రాకూడదు కూడా. అవును, అదే కదా. ఇప్పుడు నిన్న మీరు చూసినా గానీ మన లైవ్ లో మనం అదే చెప్పాం. నీ బిహేవియర్ నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావో అది సరిగ్గా లేదు, రాజ్ తరుణ్ ఎలా ఉంది చూడొచ్చు అని. అవును అవునవును అవునండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు రాసిస్తున్నాను, తను ఇవ్వదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ చాలా బాగుందండి, చాలా బాగా షేర్ చేసుకున్నారు. మీ సూచనలు కూడా మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ అండి. హలో మ్యామ్ నమస్తే. నమస్తే అండి. నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. నాకు ఒక చిన్న డౌట్ మ్యామ్. ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది కదా లావణ్య గారు 19 years కి బయటకు వచ్చాను అనేసి. సో దట్ అబ్బాయికి 18 ఏళ్ళు కదా మ్యామ్ అప్పుడు. 6 months చిన్నవాడు అమ్మాయి కంటే. 6 months చిన్నోడు అంటే ఆ అబ్బాయి మైనర్ అవుతాడు కదా మ్యామ్. అవన్నీ మనం అంత వెనక్కి వెళ్ళలేం గాని చెప్పండి. సో దట్ ఆ అబ్బాయి వేయచ్చు కదా కేసు. ఈ అమ్మాయి చెప్తుంది కదా 18 ఏళ్ళు సంథింగ్ లైక్ అట్లా చెప్తుంది కదా. ఏమండి 11 years నుంచి రిలేషన్ అని చెప్పింది గానీ అమ్మాయి 19 ఏళ్లకే నేను బయటకు వచ్చాను, 19 ఏళ్లతోనే అతనితో ఉన్నానని కాదు కదా. 11 years రిలేషన్. ఇప్పుడు అమ్మాయికి 33 years. మీరు వెనక్కి వెళ్ళండి. 11 years అంటే అమ్మాయికి ఎన్ని ఇయర్స్? ఒక ఇంటర్వ్యూలో అమ్మాయి చెప్పింది నాకు 19 ఏళ్ళకి బయటకు వచ్చాను అని చెప్పి. బయటకు వచ్చి ఉండొచ్చు. అప్పటి నుంచి అతనితో రిలేషన్ ఉందో లేదో అదంతా మనం కన్ఫర్మ్ గా మనం జడ్జి చేయలేం కూడా. కాబట్టి ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బెంగళూరు నుంచి కాల్ చేశారు. హలో అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. చెప్పండి. యాక్చువల్ గా ఏంటి మేడం ఈ లావణ్య అరెస్ట్ ఎప్పుడు మేడం? ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? అది పోలీసుల చేతుల్లో ఉంటుందండి. ఎందుకంటే అది రాజ్ తరుణ్ బయటకు వచ్చేసి తన వైపు నుంచి ఏదన్నా చేసినప్పుడు మాత్రమే ఈ అరెస్ట్ లాంటివి జరుగుతాయి తప్ప మీరు నేను కోరుకున్నానని జరిగే ప్రసక్తే ఉండదు కదండి. సో వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ మేడం. యాక్చువల్ గా ఆమెకి మెంటల్ కండిషన్ అనేది బానే ఉంది మేడం. ఇది అంతా కూడా ఏంటి అంటే ఆమె వేసుకున్న ప్లాన్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆమెకు రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటివంటూ ఏమీ లేవు ఆమె. సో ఆ లావణ్య అప్పుడు రాజ్ తరుణ్ కి సంబంధించిన లావణ్య ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎలా అంటే ఇప్పుడు ఒక 10 members ఉన్నారు అనుకోండి, ఈమె 11th member లాగా ఆ 10 members తో జాయిన్ అయితే ఆ 10 members విడిపోతారు. ఇది లావణ్య. ఓకే. సో ఈమె ఏంటంటే అన్ని అబద్ధాలు ఆడడము, తొక్కడము, తొక్కి ఊస్తుందాం ఒకళ్ళు. ఇప్పుడు ఈమె లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయడానికి ఇక్కడ ఆస్ట్రో సైకాలజిస్ట్ గారు ఉన్నారండి, నేను ఆయనకి ఇస్తాను. నాగనాథ్ గారు, మీరు అతనితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్.
సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో ఇప్పుడు లావణ్య అనే ఎవరైతే ఉన్నారో ఆమెకైతే మెంటల్ కండిషన్ అనేది బాగానే ఉందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ నిజంగా మెంటల్ కండిషన్ అనేది బాగాలేకపోతే ఈమె ఇంత కరెక్ట్ గా చెయ్యదు కదా సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసులు పెడుతుంది, ఫాల్స్ కంప్లైంట్లు పెడుతుంది, దానికి కావాల్సిన సపోర్ట్ కూడా తీసుకుంటుందామే. మళ్ళీ వెళ్తుంది ఇంట్లో రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, రాజ్ తరుణ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంది, వెళ్ళి అక్కడ మొత్తం రాజ్ తరుణ్ ని బ్లేమ్ చేయడము, రాజ్ తరుణ్ తో ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తుంది కదా సార్. మరి ఆమె మెంటల్ కండిషన్ అనేది బానే ఉంది కదా. అంటే నాకు ఒక్క డౌట్ చెప్పారు, 45 days జైల్లో ఉండొచ్చింది. ఓకే. డ్రగ్స్ పెడ్లర్ గా ఆమె జైల్లో ఉండొచ్చింది 45 days. ఓకే. సో నార్మల్ స్టేట్ లో ఉన్న అమ్మాయి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన, డ్రగ్స్ సేల్ చేసిన, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ మనం నార్మల్ గా ఉందని మనం అనుకోవచ్చా? ఓకే. సభ్య సమాజంలో డ్రగ్స్ అంటేనే భయపడతారు. నార్మల్ గా మనకి గంజాయి తీసుకున్న వాళ్ళు గంజాయి కూడా చాలా సీక్రెట్ గా ఉంటారు. అలాంటిది అమ్మాయి పోలీసులకు దొరికిపోయి 45 days ఆమె జైల్లో కూడా శిక్ష అనుభవించి వచ్చింది. సో ఆమె నార్మల్, ఆమె అబ్నార్మల్ అని నేను అనలేను, కానీ ఆమె మీకు నార్మల్ అని మీకు అనిపిస్తుందా? నార్మల్ అంటే మరి అంత అమ్మ కరెక్ట్ గానే చేస్తుంది కదా సార్. మరి ఇప్పుడు దీనికి ఇది సిన్స్ 2-3 months నుంచి కంటిన్యూ అవుతుంది, దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. స్టిల్ ఆమె ఇంకా వెళ్ళి పడుతుందండి, ఆమె కూడా అదే కోరుకుంటుంది, ఆమె కూడా అదే ఫోన్ లో చేస్తుంది, నాకు ఏదైనా హెల్ప్ చేయండి. గేమ్ ప్లే చేస్తుంది అంటే, ఒక అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయి మీద కంప్లైంట్ ఫైల్ చేయాలంటే ఎలాంటి ఎవిడెన్స్ అవసరం లేదు సార్. జస్ట్ ఒక పేపర్ స్టేట్మెంట్ అనేది చాలు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈమె ఈ గేమ్లన్నీ ఆడుతుంది. సో ఈమెకి ఏంటి అంటే, ఈమెని రిహాబిలిటేషన్ హోమ్స్ ఇక్కడికి పంపించడం కాకుండా, ఇప్పుడు ఈమె వెళ్ళి ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయి మీద కంప్లైంట్ పెడితే పోలీసులు ఏం చేస్తున్నారు, అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాడి మీద యాక్షన్ తీసుకోవడము, వాడిని కొట్టడము, జైలుకి పంపించడం ఇలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ లావణ్యకి ఏం చేయాలని నేను అనుకుంటున్నాను అంటే, ఈమె ఇప్పుడు ఎలాగైతే కంప్లైంట్లు ఇస్తుందో ఈమె కంప్లైంట్లు అనేవి ఫస్ట్ రిజెక్ట్ చేయాలి. ఈమె ఇచ్చే ఎలాంటి కంప్లైంట్స్ కూడా తీసుకోవద్దు. ఈమెను ఫస్ట్ లోపడేయాలి. లోపడేసి ఈమెకు 3rd degree అనేది పెడితే మొత్తం సెటరేట్ అవుతుందని నేను అనుకుంటున్నా సార్ నేను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, బయట చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మేబీ వాళ్ళు బయట పడట్లేదు, కానీ ఈమె ఊరికే ఇలా తరచూ వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడము ఇలా చేయడం వల్ల బయటపడింది. కానీ ఈమెకి ఒక పోలీస్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా అనేది ఇస్తే సెటరేట్ అవుతుందని అనుకుంటున్నారు సార్. ఇంకోటి ఏంటంటే, ఈమె పబ్లిక్ లో కూడా తిరగొద్దు, ఈమె జైల్లో వెళ్ళిపోవాలి. ఎందుకంటే అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఈమె డ్రగ్స్ తీసుకుంటుంది, స్విమ్మింగ్ పూల్ లో రీసెంట్ గా మా ఒక CCTV ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. మరి ఇంకా పోలీసులు ఎందుకు సార్ మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? స్టిల్ ఇంకా పోలీసులు ఏంటంటే ఈమె పెట్టే ఫాల్స్ కంప్లైంట్ అనేవి తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, కానీ ఈమె మీద యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు. తప్పకుండా సార్, మీరు కాల్ చేశారు కాబట్టి ఇవి వాళ్ళ అబ్జర్వేషన్కి వచ్చి కన్సర్న్ అథారిటీస్ ఏమైనా రిలవెంట్ ఎవిడెన్సెస్ ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నాను. మీడియా వాళ్ళు కూడా సార్, నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు. సో ఈమె వచ్చినప్పుడు ఈమె ఇంటర్వ్యూస్ అనేవి తీసుకోవద్దు సార్, ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఆమె అంతా చెప్పేదంతా కూడా అబద్ధాలే, ఆమె చెప్పేదంతా కూడా అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఆమెను ఫస్ట్ ఏంటంటే ఆమెను కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ తీసుకోవడము. ఇంకోటి ఏంటంటే, ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఒక ప్రాపర్ క్వశ్చన్స్ అనేది అడగాలి. ఆమె ఎందుకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ స్విమ్మింగ్ పూల్ లో డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు, ఇలాంటివి అనేవి క్వశ్చన్స్ అడగాలి. కొంచెం టెక్నికల్ గా అడిగితే కొంచెం సిగ్గు అనేది వస్తుంది. అట్లా అడిగినప్పుడు ఆమె ఛానల్కి వెళ్ళదు సార్, ఇంకా లైవ్ లోంచి వెళ్ళిపోతుంది. అదే కదా సార్ చెప్తుంది. మరి అలా వెళ్ళినప్పుడు అసలు ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఇంటర్వ్యూస్ తీసుకోవద్దు అసలు. ఆమె ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తుంటే, ఏదైనా సోషల్ నెట్వర్క్ సోషల్ యాప్స్ ఏమైనా ఓపెన్ చేస్తుంటే ఆమె సోది తప్ప ఇంకోటి వేరేది ఏమీ ఉండట్లేదు. ఈమె కావాల్సింది ఏంటి అంటే రిహాబిలిటేషన్ హోమ్స్ ఇవి కాదు సార్. ఇప్పుడు ఈమె వెళ్ళి ఎట్లయితే కంప్లైంట్ ఇస్తే ఎట్లయితే వీళ్ళు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారో, ఈమెను ఫస్ట్ లోపడేసి 3rd degree పెట్టాలి. అమ్మకి 3rd degree పెడితే సెటరేట్ అవుతుంది. తప్పకుండా అండి, మేము అందుకే కదా మీలాంటి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.